మైనర్ల డ్రైవింగ్పై సీరియస్గా దృష్టి సారించారు ఆర్టీఏ అధికారులు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వవద్దని సూచించారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చిన్నారి డ్రైవింగ్ చేసిన వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడదన్నారు. ఎంవీఏ యాక్ట్ ప్రకారం వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్. మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. మైనర్ డ్రైవింగ్ల పట్ల ఆర్టీఏ మొదటి నుంచి సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇటీవలే దీనిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆర్టీఏ అధికారులు అయితే హెచ్చరిస్తూ వస్తున్నారు. సో రీసెంట్ గానే నగరంలోనే ఇలాంటి డ్రైవింగ్ గుర్తించడం, అది కూడా ఒక పోలీస్ అధికారి తన మనవరాలను తీసుకెళ్లడం, ఆ తర్వాత పోలీస్ అధికారులు కూడా అతనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అసలు మైనర్ డ్రైవింగ్ కి సంబంధించి ఆర్టీఏలో ఎలాంటి చట్టాలున్నాయి, ఏం చెప్తున్నాయి, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ వివరాలన్నింటినీ కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రధానంగా మీరు ఇటీవలే అలర్ట్ చేయడం జరిగింది, దానికి తగ్గట్టుగానే నిన్ననే ఒక కేసు కూడా నమోదు కావడం జరిగింది. అసలు మైనర్ డ్రైవింగ్ పట్ల ఆర్టీఏ చట్టాలు ఏం చెప్తాయి? మనము ప్రతిరోజు ఎన్నో రహదారి రోడ్డు ప్రమాదాలు మనకు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా దాదాపు ప్రతి సంవత్సరము 7,000 నుంచి 8,000 మంది మృత్యువాత పడతా ఉన్నారు. దీనిలో భాగంగా 80% వాహనాన్ని నడిపే వ్యక్తి యొక్క తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దానిలో భాగంగా ముఖ్యంగా 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారము మైనర్లు వాహనం నడిపితే, ఎందుకంటే మైనర్లకు ఆ సరైనటువంటి అవగాహన లేని వయసులో వాహనాలు నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలకు లోనవుతున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ భావించి 2019లో సెక్షన్ 199A ఇన్సర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాహనాన్ని ఎట్టి పరిస్థితులలో మైనర్లకు ఆ సంబంధిత సంరక్షకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారికి ఆ వాహనాలకు సంబంధించిన తాళాలు కావచ్చు, కీస్ కానీ ఇవ్వకూడదు. ఒకవేళ వాహనం మైనర్ నడిపితే అందులో పట్టుబడితే ఖచ్చితంగా ఫస్ట్ ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ను సంవత్సరం పాటు రద్దు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ మైనర్ అయితే వాహనం నడిపాడో ఆ మైనర్కు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు, వారిపై కూడా మన చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మోటార్ వాహన చట్టాలను అనుగుణంగా ఇటీవల కాలంలో వాటిని బాయిల్ చేసినటువంటి మైనర్లు వాహనాలు నడిపినటువంటి దాదాపు 4,070 ఈ రిజిస్ట్రేషన్లను గత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ రద్దు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఇందులో నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ముఖ్యంగా ఈరోజు నిన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు గమనిస్తే ఒక ప్యాషన్ కొద్దో, లేకపోతే ఏదో ఇది చేయాలనో, ఏదో రికార్డు నెలకొల్పాలనో, లేకపోతే నడిపి ఏదో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనో, లేకపోతే నడిపేయగలుగుతాడనో చెప్పేసి ఏదో సంబరంలో డ్రైవర్ వాహనాన్ని మైనర్లకు ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ కార్ పేరిట, లేకపోతే స్పీడ్ కార్ల పేరిట. ఆ ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదము వారికి మాత్రమే కాదు, అటు ప్రజల భద్రతకు ప్రమాదమే, అటు పిల్లల భద్రతకు ప్రమాదమే. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మరొకసారి మీరు చెప్పినట్టు గత వారం రోజుల క్రితమే రవాణా శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది, మైనర్లకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదని చెప్పేసి. ఈ మధ్య కాలంలోనే జారీ చేసిన తర్వాత కూడా మీకు సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటు ప్రతి ఒక్కరు కూడా మైనర్ వాహనం నడిపినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తమై ఆ ప్రశ్నించడం అంటూ మొదలు పెడితే కూడా చాలా మనం ఒక అవగాహన తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము, ఆ రోడ్డు ప్రమాదాన్ని నివారించిన వాళ్ళం అవుతాం. సార్, ఇప్పుడు మీరు అన్న అంశాన్ని ప్రస్తావిస్తే నార్సింగిలో మీరు చెప్పిన తర్వాత కూడా స్వయంగా పోలీసే సాధారణ ప్రజలు చేయడం అనేది వేరే విషయం, కానీ అన్ని తెలిసిన ఒక పోలీస్ అధికారి తన మనోరాలతో కారులో వెళ్తున్నారు. సో అతనిపైన పోలీస్ పరంగా యాక్షన్ తీసుకున్నారు. మన ఆర్టీఏ పరంగా ఏమైనా యాక్షన్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఈ పాటికే రిజిస్ట్రేషన్ మేము సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు తెప్పించేసుకుని ఆ వాహనం సంబంధించిన రిజిస్ట్రేషన్ను రంగారెడ్డి జిల్లాకు సంబంధించిందని గుర్తించి రంగారెడ్డి ఆర్టీఓ అధికారులకు ఆదేశించడం జరిగింది. వారు కూడా రిజిస్ట్రేషన్ను సంవత్సరం కాలం పాటు రద్దు చేసుకుంటూ ఇప్పటికే వాటిని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంతే మాత్రమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పూర్తి డీటెయిల్ రిపోర్ట్ తెప్పించేసుకొని మైనర్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా, ఎందుకంటే
తెలిసి కొందరు, తెలియక కొందరు, తెలియక కొందరు ఉంటారు. కానీ తెలిసిన తర్వాత కూడా మనము ఉల్లంఘించడం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కాబట్టి ఖచ్చితంగా మీడియా ముఖంగా నేను రవాణా శాఖ తరఫున ప్రజలందరికీ, తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న పనుల కోసము ఏదో వీధి చివరను, లేకపోతే ఏదో మెడికల్ షాప్ అను, లేకపోతే ఇంకోటను, అన్నిటి మించి మైనర్లకు వాహనాన్ని ఇవ్వడమే తప్పంటే ఆ మైనర్లు ముగ్గురిని ఎక్కించుకొని వెళ్తుండడం అనేది కూడా చాలా బాధాకర విషయం. మీరు తాళం చేతి ఇవ్వడమే మీరు చూస్తున్నారు, లేకపోతే తాళం చేతి తీసుకోవడమే మీరు చూస్తున్నారు, కానీ వాళ్ళు ముగ్గురిని ఎక్కించుకొని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ తాళం అనేది మీ కస్టడీలోనే పెట్టుకోండి. మీరు కూడా ఒక నిఘా పెట్టుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏ విధంగా అయితే మీరు నిఘా పెడతారో, ఈ వాహనం పట్ల కూడా పిల్లల ఎట్టి పరిస్థితులలో కూడా మీరు వాహనాన్ని ఇవ్వకూడదు. లేని పక్షంలో మీరు కూడా దానికి చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. రైట్. మొత్తానికైతే రహదారి భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు ముందు చూపు దృష్టి సారిస్తుంది. అయినప్పటికీ కూడా ఇటు తల్లిదండ్రులు కావచ్చు, చాలా మంది పేరెంట్స్ చిన్నారులకు, మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది అనేది ఆర్టీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ముందు వీధికే వెనక వీధికే కదా అనే ధోరణిలో వాళ్ళు కీసిస్తున్నారు. ఆ ప్రమాద తీవ్రత అనేది ఆ కుటుంబ సభ్యులపైన పడుతుంది. అలాగే ఎదుర్కొంటే ఎవరైనా వెహికల్ వస్తే వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆర్టీ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM టీవీ, హైదరాబాద్.